ఈ రోజు ఎపిసోడ్ ఎంత చప్పగా ఉందంటే ఆ ఎపిసోడ్ కంటే లైవ్ బాగుందనమాట. అసలు అవసరమే లేదు నామినేషన్స్ అంత సాగదీయడం. నిన్న ఎపిసోడ్ లో చేసేసి ఈ రోజు ఆ టాస్క్ ఏదో చూపించవచ్చు కదా. నిన్నటి ఎపిసోడ్ లోనే మొత్తం నామినేషన్స్ అంతా క్లియర్ చేసి ఈ రోజు ఆ టాస్క్ చూపిస్తే అయిపోయేది కదా. అక్కడేమో లైవ్ లో ఆల్రెడీ టాస్క్ అయిపోయింది, ఎవరు గెలిచారు ఇవన్నీ ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను. ఇక్కడేమో ఎపిసోడ్ లో ఇంకా నామినేషన్స్ అయిపోయినాయి. ఆ నామినేషన్స్ ఏమైనా పెద్ద ఫైర్ నామినేషన్స్ అంటే కాదు, అన్ని చెత్త రీజన్స్, చెత్త ఆర్గ్యుమెంట్స్, మొత్తం చెత్తబుట్ట చుట్టూరు తిరిగే నామినేషన్స్. అక్కడతో కాకుండా ఆ ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా చెత్తగా, ఊరికి అంట అంటే నైన్కా టీమ్ రెస్పాన్సిబిలిటీస్ చేయలేదు, ఇంతకు మించి ఏం లేదు నామినేషన్. ఏంటో టాస్క్ టాస్క్ అంటున్నారు. మరి బిగ్ బాస్ వీళ్ళకి టాస్క్ ఎప్పుడు ఇచ్చాడో మనకు అర్థం కాదు. వాళ్ళకి లగ్జరీ ఎంజాయ్ చేయండి అయ్యా అంటే మాకు టాస్క్ ఇచ్చాడు, అందుకే నేను అక్కడ మగ్గు పెట్టాను, ఆ మగ్గు ముట్టుకోను, అందుకే నేను చెత్తబుట్టలో అదేసి, ఇంతకు మించి ఏం లేదు. అక్కడేమో టాస్క్ అయిపోయింది. ఈ రోజు 2 days నామినేషన్స్ లాగడం మాత్రం చాలా చిరాగ్గా అనిపించింది. నిన్న అవగొట్టేసి ఈ రోజు ఎపిసోడ్ లో ఇంచక్క ఆ టాస్క్ వేసి ఉంటే బాగుండేది. అది కూడా టాస్క్ పెద్ద గొప్ప టాస్క్ ఏం కాదు కానీ, బట్ శేఖర్ భాష చేసిన మిస్టేక్స్ వల్ల అది కొంచెం ఇంట్రెస్టింగ్ గా మారింది టాస్క్. మేబీ ఇప్పుడు ప్రోమోలో వేస్తాడేమో, నేను ప్రోమో అయితే చూడలేదు. బట్ వరుసగా వెళ్దాము, అలాగే టాస్క్ గురించి కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. ఇంకో టాస్క్ కూడా జరిగింది. ఆ టాస్క్ లో సీత గెలుస్తుంది అనమాట. సో ఒక టాస్క్ లో సీత గెలిచింది, ఒక టాస్క్ లో యష్మి టీం గెలిచింది. సో ఫైనల్ గా ఎవరు నిఖిల్ వాళ్ళ టీం గెలవలేదంటే మొత్తం 2 టాస్క్లు ఇస్తాడు. ఆ 2 టాస్కుల్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు 3 టీమ్స్. ఎవరైతే ఈ 2 టాస్కుల్లో విన్ అవ్వరో వాళ్ళకి క్లాన్ లో ఫుడ్ దొరకదు, రేషన్. సో వాళ్ళు మణికంఠకి సెకండ్ టాస్క్ సీత మణికంఠ ఆడతారు. సో మణికంఠకి ఏంటంటే జస్ట్ 1 week రాగి ఫుడ్ తింటూ ఉండాలి. సో అది ఇవన్నీ వీటిలో సగం లైవ్ లో అయిపోయాయిలే. సో వరుసగా మాట్లాడుకుంటూ వద్దాం, లేదంటే మర్చిపోతాం. ప్రేరణ ఈ కుకింగ్ ఏంటంట, నిఖిల్ని నిలబెట్టి అసలు మీ క్లాన్ వాళ్ళు కుకింగ్ ఎందుకు చేయలేదు నాకు అర్థం అవ్వలేదు, సీతతో ఎందుకు చేపించారో నాకు అర్థం అవ్వలేదు అంటుంది. అసలు ఆమె ఆ చీఫ్ని ఎందుకు నామినేట్ చేసిందో తెలియదు, నిఖిల్ ప్రేరణని ఎందుకు నామినేట్ చేశాడో తెలియదు. అసలు రీజన్సే లేవు వీళ్ళకి, చెత్త రీజన్స్, చెత్త రీజన్స్. అసలు ప్రేరణని నిలబెట్టగానే ప్రేరణ అంటది డస్ట్బిన్ రీజనే కదా అని అడుగుతుంది. అలా ఉన్నాయి, అంత చెత్తగా ఉన్నాయి రీజన్స్. ఇంకో విషయం ఏంటంటే నెక్స్ట్ మనకి డైరెక్ట్ నిఖిల్ పృథ్వీని నామినేట్ చేయడం చూపిస్తున్నారు కదా. కాదు, నిఖిల్ చాలాసేపు అక్కడే నిలబడి బిగ్ బాస్ నాకు ఎవరు లేరు బిగ్ బాస్ నామినేట్ చేయడానికి, నా దగ్గర పాయింట్స్ ఏమీ లేవు బిగ్ బాస్ అని లాస్ట్ లో పృథ్వీని వేసాడు. అది కూడా అంట తన ఫ్రెండ్ అంట ఫీల్ అవ్వడానికి. ఫుల్ సేఫ్ గేమ్. వీళ్ళు ఒక గ్రూప్ గా అయిపోయారు అబ్బా. నిఖిల్, పృథ్వీ, సోనియా, అభయ్, వీళ్ళతో మణికంఠ, వీళ్ళ 5గురు ఒక గ్రూప్ లో అయిపోయారు. సో వీళ్ళంట ఒకళ్ళొకళ్ళు నామినేట్ చేసుకోరంట. సో అది తన లాస్ట్ లో తను మాట్లాడుతుంది కదా, ఎవరు సోనియా, ఇలాగా నువ్వైతే ఫీల్ అవ్వని నిన్ను నామినేట్ చేసాడు రా అంటది కదా. ఆ తర్వాత ఇంకో మాట అంటది, నేను నిన్న చెప్పింది మీకు ఇప్పుడు అర్థమై ఉంటది, సోనియా కాటేయడానికి రెడీగా ఉంది నిఖిల్నని. ఏంటంట ఒక 1 week చూస్తుందంట. ఇప్పుడు నైట్ అంట కూర్చోబెట్టి మాట్లాడుతుందంట, మీరు ఎవరు మాట్లాడొద్దు, నేను వచ్చాక అందరం కలిసి మాట్లాడదామని చెప్పేసి పృథ్వీకి ఆర్డర్ వేసింది. సో నైట్ అంట కూర్చొని మాట్లాడుకుంటారంట. అంటే మన గ్రూప్ లో మనం నామినేట్ చేసుకోవద్దు, ఇలాంటి ఏవో డిస్కషన్లు చేసుకుంటారు. సో చేసుకున్న తర్వాత అంట తను వినకపోయినా, తనలో డెవలప్మెంట్ రాకపోయినా అంట లైట్ తీసుకుందాం, ఇంకా 1 week చూసి లైట్ తీసుకుందాం అంటుంది సోనియా. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అలాగే అంతకు ముందు రోజు కూడా సేమ్ నిఖిల్ గురించి, నిఖిల్ వీక్ ప్లేయర్, మ్యాన్ ప్లేట్ చేయడం ఒకటే వచ్చు, ఇవి కూడా మాట్లాడింది అంతకుముందు. మనకు అవన్నీ ఎపిసోడ్ లో కట్ చేసేస్తున్నాడు. సో ఇది సంగతి. సీతని ప్రేరణ నామినేట్ చేసి అంటది, నువ్వు నాన్ స్టాప్ మాట్లాడతావు, అవతల వాళ్ళు మాట్లాడితే వినవు, ఇవన్నీ ప్రేరణ సీత కోసం చెప్తుంటే ఇవన్నీ చెప్పాల్సింది సోనియా కోసం కదా అని అనిపించింది. సో ఇక్కడ సీతని ఇంత మాట్లాడిన తర్వాత నువ్వు దాన్ని అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, మేము విన్ అయ్యాం కాబట్టి, అది టాస్క్ అంట, మేము విన్ అయ్యాం కాబట్టి మేము మీకు టాస్క్ స్ప్లిట్ చేయాలి, అక్కడ వరకే వాళ్ళ పని, స్ప్లిట్ చేయడం వరకే. ఆ తర్వాత మీరు లగ్జరీ ఎంజాయ్ చేయడం, అది మీ పని. అంతేగాని మీకు టాస్క్ ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టండి, మీరేదో మీరు దెయ్యాలు, వాళ్ళ దేవతలు, సో మీరు ఇబ్బంది పెట్టండి, వాళ్ళు స్లేవరీస్ గా పనులు చేయించుకోండి, మీ కాళ్ళు తోమించుకోండి, ఇవన్నీ ఏం చెప్పలేదు బిగ్ బాస్ అక్కడ. జస్ట్ మీరు లగ్జరీ ఎంజాయ్ చేయండి. అలాగే ఆమె చీఫ్, మొత్తం హౌస్ అందరిలోనూ పవర్ఫుల్ చీఫ్ కాబట్టి మిగిలిన 2 టాస్కుల మధ్య పనులు పంచాలి అక్కడ వరకే. అంతేగాని వాళ్ళతో టాస్కులు చేయించుకోవడం కోసం రోడ్డు ఏంటది కప్పు కూడా తీయడంట. ఈ పృథ్వీ మరీ నాన్ సెన్స్ మాట్లాడుతున్నాడబ్బా.
ఉత్తిన డంబెస్ట్ ఆర్గ్యుమెంట్స్ మాట్లాడుతున్నాడు, ఏంటేంటో మాట్లాడుతున్నాడు. పృథ్వీ ఏం మాట్లాడుతున్నాడు అతనికైనా అర్థం అవట్లేదో లేదో. ఒక్క పాయింట్ లేదు అతను మాట్లాడిన దాంట్లో. ఏంటంటే కప్పు అంట అలా పెట్టేస్తాడంట, తీయడంట. మాయనే తీయకుండా వదిలే వాళ్ళే చేసుకుంటారు కదా. మీరు తీసారా కాసేపు అయ్యాక నేనే పెట్టానంటే ఉంచితే వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళు చేసుకునే వాళ్ళు. మళ్ళీ ఇంకోటి ఏమంటాడు, అక్కడ ప్రేరణ నేనేమో జోక్గా చేశానమ్మర్రో అని మొత్తుకుంటుంది. ఆల్రెడీ ప్రేరణ మీద సేమ్ ఆ డస్ట్బిన్ ఇష్యూ మీద నామినేషన్స్ పడుతూనే ఉన్నాయి. ప్రేరణ ఏమో నేను జోక్గా చేశాను మరో అని మొత్తుకుంటుంటే మళ్ళీ అంటది మా టీంలో మాకు చాలా క్లారిటీ ఉందంట. ఏం క్లారిటీ ఉంది? అదే టీంలో ఉన్న పృథ్వీ ఏమంటున్నాడు, మేము కావాలనే చేసాం, టాస్క్ కోసమే అలా చేసాం, టాస్క్ కోసమే డస్ట్బిన్లో తీసి బయట పెట్టామంటున్నాడు. ఈ అమ్మాయి ఏమో నేను కామెడీగా చేశానంటుంది, తనేమో మేము టాస్క్ కోసమే చేశాను అంటున్నాడు. అదే నా క్లారిటీ, మా టీంలో మళ్ళీ క్లారిటీ ఉందని చెప్తున్నారు. సో అలా ఉంది సంగతి. ఇక్కడ మాత్రం సీత ఒకే ఒక్క మాటతో మొత్తం ఇలా విష్ణు నోరు ముయించేసింది. సరే నువ్వు హ్యూమిలియేట్ ఫీల్ అవ్వాలి కదా, అందులోంచి బయట పెట్టింది. సో నేను అసలు ఏం ఫీల్ అవ్వకూడదు, నువ్వు చెత్తబుట్టలోంచి తీసి బయట పెట్టినా ఓకే. మరి నువ్వు నిఖిల్ అదే ఆదిత్యం నీ టవల్ తీసుకున్నప్పుడు జస్ట్ ఉతికేసుకుని అది యూజ్ చేసుకుంటే అయిపోయేది కదా, ఎందుకు అంత గొడవ చేసావు? చాలా అసలు సీత చాలా డాషింగ్ అండ్ డేరింగ్ ఆడుతుంది అనమాట. టాస్కుల్లో కానివ్వండి, మాట్లాడడంలో కానివ్వండి. సీత ప్రస్తుతానికైతే సూపర్. ఇలా ఉంటే మాత్రం మిగిలిన వాళ్ళందరినీ దాటుకుని ముందుకెళ్ళిపోద్ది. ఒక్కొక్కళ్ళు అవతల ఎవరైనా ఉండని ఇచ్చి పడేస్తుంది విత్ పాయింట్స్తో. సో సీత కనుక ఇలాగే వెళ్తే, ఎందుకంటే ఈసారి జెంట్స్లో విన్ అయ్యే క్వాలిటీస్ ఎవరికి లేవు. ఆ నిఖిల్ బాబోయ్ మామూలు సేఫ్ గేమర్ కాదు, భయంకరమైన సేఫ్ గేమరు. శుభ్రంగా ఒక టీంని పెట్టుకున్నాడు. సో ఆ టీంతో ఎంజాయ్ చేసుకుంటున్నాడు అంతే. ఇంకొకటి ఏంటి, ఈరోజు టాస్క్ ఇస్తే తను ఒక చీఫ్గా బిగ్ బాస్ క్లియర్గా చెప్పాడు, చీఫ్లు ముగ్గురు హౌస్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని. నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి, నువ్వేం చేస్తున్నావు అక్కడ? రేషన్ అంతా పట్టుకెళ్ళి పెట్టమంటే తిన చీఫ్ అయ్యుండి తినేస్తున్నాడు చిప్స్ తీసుకుని. పక్కన యష్మి అంతా స్ట్రిక్ట్గా తినకండి, మనకి మళ్ళీ మనీ కట్ అవుతుంది అని అంతా ఆ చీఫ్ ఏమో స్ట్రిక్ట్గా ఉంది, నువ్వేమో శుభ్రంగా తింటున్నావు. ఇదో చీఫ్గా నువ్వు చేయాల్సిందే నిఖిల్. ఒకవైపు ఏమో సేఫ్ గేమ్, రెండు నిఖిల్ ఒక చీఫ్గా బాధ్యతల్లో ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ వేరే వాళ్ళ బాధ్యతల గురించి వీటి గురించి మాట్లాడడం. సో అదే జెంట్స్లో ఎవరిలోనూ విన్నింగ్ క్వాలిటీస్ లేవు, కొంచెం గర్ల్సే బాగున్నారు. ప్రేరణ కానివ్వండి, సీత కానివ్వండి, నైనిక కానివ్వండి. విష్ణు యాక్చువల్గా విష్ణు చాలా జెన్యున్గా ఉంది. తన కనుక కొంచెం జీలుతో, అంటే నేను విన్ అవ్వాలి అన్న జీలు, ఆ విన్ అవ్వడం కోసం ఏమీ సోనియాలాగా అడ్డదారులు తొక్కక్కర్లేదు. జస్ట్ తన మైండ్లో నేను విన్ అయితే బాగుండు అన్న ఫీల్ ఉండి గేమ్ ఆడితే చూసే వాళ్ళకి బాగుంటుంది. కానీ తనకు అసలు నేను విన్ అవ్వకపోయినా పర్లేదు అని లైట్ తీసుకుంటే జనాలకు నచ్చదు. సీత క్లియర్గా విష్ణుతో చెప్తుంది అనమాట లైవ్లో, నేను విన్ అవ్వాలి, నాకు టైటిల్ విన్ అవ్వడం చాలా అవసరం, దానికోసం నేను కష్టపడి ఆడతాను అలా, అది చాలు. అంతేగాని నువ్వు విన్ అవ్వడం కోసం వేరే వాళ్ళ పర్సనల్ లైఫ్ మీద కామెంట్ చేయడాలి ఇవి అవసరం లేదు. సోనియా ఏమని చెప్తుంది మణికంఠకి, తను నా మీద పర్సనల్ కామెంట్స్ చేసింది అందుకు నేను తిరిగేశాను అని చెప్పేసి. పర్సనల్ కామెంట్స్ గేమ్కినంట పర్సనల్కినంట డిఫరెన్స్ తెలియదురా విష్ణుకి అని చెప్పేసి నిఖిల్తో చెప్తుంది. ఏంటి గేమ్కి పర్సనల్కి విష్ణుకి డిఫరెన్స్ తెలీదా? నీకు తెలుసా? మరి నీకు అంత తెలిసినప్పుడు అంటే ఇప్పుడు విష్ణు ఫ్యామిలీ గేమా, లేకపోతే విష్ణు బట్టలు వేసుకోవడం అది కూడా గేమా? నువ్వెందుకు ఆమె పర్సనల్స్ గురించి మాట్లాడంతే? నీతులు చెప్పడం శుభ్రంగా. ఎవరిని హౌస్లో ముగ్గురు స్ట్రాంగ్ బాయ్స్ ఉన్నారు, వాళ్ళ ముగ్గురిని తన వైపు తిప్పేసుకుంది. నిఖిల్, పృథ్వీ, అబ్బాయి వీళ్ళ ముగ్గురు బాయ్స్ని తన వైపు తిప్పేసుకుంది. మణికంఠను కూడా తన వైపు తిప్పేసుకుంది. వీళ్ళు ఎవరు నామినేషన్లో వేరు. సో హౌస్లో ఆరాంగా గడిచిపోతుంది. అబ్బా ఒక టెన్షన్ లేదు. బయట పెద్ద పిఆర్ ఉంది, తినేమన్నా లోపల ఈరోజు ఏదో ఆడపులి ప్రోమో వచ్చింది కదా, ఆమె ఆడపులిలా లేదు. ఆ ప్రోమో చూస్తే ఏదో వాలిందేమో దెయ్యం అన్నట్టుంది ఆమె మీద, లేదా ఒక శూర్పణఖలాగా ఒక రాక్షసులాగా ఉంది ఆ ప్రోమో చూస్తే. సో ఇవన్నీ చేసుకుంటుంది, హౌస్లో ఆరాంగా గడుపుతుంది. సో ఈ నిఖిల్లోను పృథ్వీ, అబ్బాయి వీళ్ళ ముగ్గురు ఆమె ట్రాప్లో బాగానే పడ్డారు. సో ఇది అయింది. అందరూ మాట్లాడేశాను కదా.
నబీల్ యాక్చువల్గా విషయం ఏంటంటే, నబీల్కి ఒకవేళ నామినేషన్లోకి వచ్చాడు అనుకో ఎలిమినేట్ అవ్వడం, ఎందుకంటే తనకి ఫ్యాన్ బేస్ ఉంది, ఓన్ ఫ్యాన్ బేస్ నబీల్కి. సో తను ఖచ్చితంగా సేవ్ అవుతాడు. కానీ హౌస్లో కూడా కొంచెం గేమ్ ఆడితే బాగుండు. నబీలును అలాగే భాష వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అనమాట, మన రాజకీయవేత్త కొంచెం జాగ్రత్తగా ఉండాలని. ఎవరి గురించి అంటే ఆదిత్య గురించి. ఆదిత్య ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర పాజిటివ్స్ చెప్పేసి వచ్చేస్తాడు, తను చాలా రాజకీయంగా గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటారు. మళ్ళీ సేమ్ ఆదిత్యను నబీల్ వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకోవడం చూసాం కదా. ఏంటంటే వాళ్ళ ట్రాప్లో పడుకొని చెప్తున్నాడు ఆదిత్య. కొన్ని విషయాలు తెలివిగానే ఉన్నట్టు, కానీ ఆయన ఇంకొంచెం యాక్టివ్గా ఉండి కొంచెం అందరితో కలిస్తే బాగుండు అని అనిపించింది. ఏంటి వాళ్ళ గ్రూప్లో వాళ్ళని నామినేట్ చేసుకున్నాడు. ఈవెన్ నిఖిల్, ప్రేరణ వీళ్ళిద్దరూ నామినేట్ చేసుకోవడాలు కూడా ఖచ్చితంగా గేమే, చూడు ముందు ముందు నీకే తెలుస్తుంది అని చెప్పేసి అనమాట. ఎందుకంటే ఈరోజు ప్రేరణని సేవ్ చేసుకున్నారు కదా. యష్మి ఏ రీజన్స్ అయినా చెప్పు, నువ్వు నాకు ఇన్ని రోజులు ప్రేరణని సపోర్ట్ చేయడానికి ఛాన్స్ దొరకలేదు అంటుంది. మరి ఇప్పుడు వరకు చీఫే మాట్లాడాలి అన్నారు కదా. ఇప్పుడు మళ్ళీ నాకు ప్రేరణని సపోర్ట్ చేయడానికి ఇన్ని రోజులు ఛాన్స్ దొరకలేదు అంటది యష్మి. ఏం లేదు, యష్మి ప్రేరణ ఫ్రెండ్స్, క్లియర్. ఫస్ట్ ప్రేరణకే ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటుంది, అందులో నో డౌట్ అది. సో అలాగే ఇచ్చుకుంది. అదే ఆదిత్య కూడా చెప్తున్నారు, తన ప్రేరణకు కాదు పృథ్వీ వల్ల కదా ఇంతకుముందు టాస్క్లు గెలిచాడు, సో పృథ్వీని సేవ్ చేయాల్సిందే అని చెప్పేసి అంటున్నాడు ఆదిత్య. కానీ సేవ్ చేయదు, ఎందుకంటే ప్రేరణ తన ఫ్రెండ్, ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్రెండ్ని సేవ్ చేసుకుంటుంది. సో విష్ణు కోసం ఏదైతే రీజన్ చెప్పిందో తను ముందు నుంచి చెప్తుంది. నామినేషన్ స్టార్ట్ అవడానికి ముందు నుంచి కూడా నాకు నామినేషన్స్ ఛాన్స్ వస్తే నేను విష్ణుని నామినేట్ చేస్తానని చెప్పింది. సో తన లెక్క ప్రకారం ఆల్రెడీ సీత నామినేషన్లో ఉన్నది కాబట్టి విష్ణుని వేసింది. సింపుల్ రీజన్స్ ఏవైనా చెప్తారు, తన మైండ్లో ఉన్నది విష్ణునే నామినేషన్లో వేయాలని. సో ఇది అయిన తర్వాత ఆల్మోస్ట్ అయిన విషయాలు కూడా ముందే మాట్లాడేశాను కదా. నెక్స్ట్ వచ్చేసి టాస్క్, లైవ్లో టాస్క్ జరిగింది. లెమన్ పిజ్జా టాస్క్ జరిగింది అనమాట. ఆ టాస్క్ గురించి ఆల్రెడీ చెప్పాను. సో ఇందులో క్లియర్గా సింపుల్గా చెప్పేస్తా. ఆ టాస్క్ ఏంటంటే, ఒక మేజ్ ఉంటుంది, మేజ్లో 3 నిమ్మకాయలు ఉంటాయి. సో ఆ 3 నిమ్మకాయలు సంచాలకు పెడతాడు. పెట్టిన తర్వాత అవి వరుసగా బయట పడకుండా అవి వరుసగా 3 బయటకు వచ్చేయాలన్నమాట. ఆ మేజ్ను కూడా ఇలా చేత్తో ఇలా పట్టుకోవాలి. 2 ఉంటారు అటువైపు ఇటువైపు, ఆ 3 ఇలా పైన పట్టుకుని ఒకళ్ళు పక్కకు జరుపుకుంటూ దాన్ని కింద పడేసుకుంటూ రావాలన్నమాట. ఇది టాస్క్. ఈ టాస్క్ స్టార్టింగ్లోనే శేఖర్ భాష ఒక రూల్స్ పెట్టాడు. రూల్స్ ఏంటంటే, ఎవ్రీ టైము అవి కింద పడిపోయిన తర్వాత ఆ చేతులది కింద వదిలేసిన తర్వాత మళ్ళీ ఇంకో 3 నిమ్మకాయలు పట్టుకొచ్చి సంచాలకు అందులో పెడతాడు. మళ్ళీ వీళ్ళు పైకి ఎత్తుకుని అవి జరుపుకోవాలి. సో 2 అది ఆడుతున్నంతసేపు కింద టచ్ అవ్వకూడదు. ఇది రూల్స్. బిగ్ బాస్ పెట్టిన రూల్స్ వేరు, కానీ సంచాలకుగా అర్థం చేసుకుని సంచాలకు పెట్టిన రూల్స్ ఇవి. సో ఈ రూల్ ప్రకారమే వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడారు. దాని ప్రకారం స్టార్టింగ్ నుంచి యష్మి ఫౌల్ గేమ్ ఆడుతూనే ఉన్నారు. మొత్తం ఎవ్రీ రౌండ్ కింద టచ్ అవుతూనే ఉంది. ఇప్పుడు కింద టచ్ అవుతుంది అనుకో, ఆటోమేటిక్గా నీకు బ్యాలెన్స్ తగ్గుతుంది కదా, అంటే ఫ్రీ అవుతావు నువ్వు బ్యాలెన్స్. నెక్స్ట్ టైం నీకు ఇంకొంచెం ఎనర్జీ వస్తుంది. సో నువ్వు అలాగా ఎడ్జ్ తగిలించుకుంటూ చాలాసేపు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేశారు. శేఖర్ భాష స్టార్టింగ్లోనే వాళ్ళని ఆపేసి ఉంటే అయిపోయేది. టచ్ చేయొద్దు అని చెప్పేసి తను రూల్ పెట్టాడు కదా, ఆ రూల్ ప్రకారం ఫస్ట్ ఆపేసి ఉంటే అయిపోయేది. ఆపలేదు, చూస్తున్నాడు. వీళ్ళ తర్వాత నిఖిల్ వాళ్ళ టీంలో ఏమో మణికంఠ బ్యాలెన్స్ సరిగ్గా చేసుకోలేక తను చాలాసార్లు టచ్ చేసేసాడు. నైనిక టీము చాలాసేపు అసలు టచ్ చేయలేదు. నేను లైవ్లో చూసినంత లెక్కలు అయితే అసలు టచ్ చేయలేదు. బట్ టచ్ అయిందంటే, ఎందుకంటే వాళ్ళే నైనిక టీం వాళ్ళే ఒప్పుకున్నారు టచ్ అయిందని. అది కూడా తర్వాత ఎప్పుడో టచ్ అయినట్టుంది. మిగిలిన వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ టచ్ అయిందనమాట. సో ఈ రకంగా తను వెళ్ళకుండా లాస్ట్లో తను ఏం చేశాడంటే, భాష ఇది కదా రూల్స్ ఏం పెట్టాడు, ప్రతి రౌండ్ కింద పెట్టుకోవచ్చు, ఎవ్రీ రౌండ్ కింద టచ్ అవ్వకూడదు. అది తను పెట్టిన రూల్. ఆ తర్వాత యష్మి క్లాన్ ఏదో చెప్తే మళ్ళీ బిగ్ బాస్ రూల్ బుక్ చదివి ఆ రూల్లో ఏముందో దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ విన్నింగ్ అనౌన్స్ చేశాడు. అలా ఎలా అనౌన్స్ చేస్తాడు? నువ్వు ఫస్ట్ ఏమో సంచాలకగా రూల్స్ చదివేసి ముగ్గురికి ఈ రూల్ ఫాలో అవ్వమని చెప్పి వాళ్ళేమో నీ మాట విని ఆ రూల్ ఫాలో అవుతే, నువ్వు లాస్ట్లో వచ్చి లేదు బిగ్ బాస్ బుక్లో వేరే రూల్ ఉంది, మీరు మధ్యలో కింద పెట్టకూడదు, మొత్తం టాస్క్ అంతా అయ్యే వరకు ఇలాగే పట్టుకోవాలి అని లాస్ట్లో రూల్ పెడుతున్నాడు. నువ్వు ముగ్గురికి ఏమని చెప్పావు, ప్రతి రౌండ్ కింద పెట్టుకో, నేను పట్టుకొచ్చి నిమ్మకాయలు వేస్తాను అన్నాడు. సో దాన్నే వాళ్ళు ఫాలో అవుతారు కదా, సంచాలక్ ఏది చెప్తే అది ఫాలో అవుతారు. సో బిగ్ బాస్ క్లియర్గా సంచాలక్ నిర్ణయమే తుది నిర్ణయం అన్నారు. ఇక్కడ శేఖర్ భాష తెలివిగా ఏం చేయాలి, సార్ బిగ్ బాస్ నేను మీ రూల్స్
పొరపాటున కొంచెం రాంగ్గా అర్థం చేసుకున్నాను. సో నేను వీళ్ళ ముగ్గురికి టాస్క్ ఇలా ఆడాలని రూల్ పెట్టాను కాబట్టి ఆ రూల్ ప్రకారం ఎవరు కరెక్ట్గా ఆడారో దాన్ని బట్టి విన్నింగ్ అనౌన్స్ చేస్తాను అని ఉంటే ఈరోజు శేఖర్ భాష గ్రాఫ్ ఇలా వెళ్ళేది. బట్ అలా చేయలేదు. అలా చేయకుండా ఈ ఫౌల్ గేమ్ ఆడిన యష్మి క్లాన్ గెలిపించాడు అనమాట. సో యష్మి క్లాన్ గెలిచిన తర్వాత వాళ్ళకి ఫుడ్ వచ్చింది. సో వాళ్ళు ఫుడ్ వండుకోవచ్చు, తినవచ్చు. సో మిగిలిన వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు, అరే మనమే తింటున్నాము, వేరే మిగిలిన క్లాన్ వాళ్ళకి పెట్టట్లేదు అని. సో ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు. సో అబ్బాయి అంటాడు, ఇదే నా ఇల్లు అయితే నేను ఎలా చేయను, యష్మి కూడా ఇది నా ఇల్లు అయితే నేను ఎలా చేయను, మా ఇంటికి రా నీకు 1 వీక్ టీ పెడతాను. ఇలా అందరూ బాగానే ఉన్నారు. ఈ లోపల మన సోనియక్క ఉంది చూడాలి. నిజంగా నేను చెప్తే అతి చేస్తున్నాను అనుకుంటారు. మీరు రేపు ఎపిసోడ్ చూడండి, లేదా ఇప్పుడు ఏమన్నా ప్రోమో ఇచ్చాడేమో మన తెలియదు, నేను ప్రోమో చూడలేదు. ప్రోమో చూడండి లేదా ఎపిసోడ్ చూడండి, రేపు మీకే తెలుస్తుంది. అబ్బో ఎంత వెక్కి ఏడ్చిందంటే గంటలు ఏడుస్తూనే ఉంది. ఫస్ట్ అబ్బాయిని హగ్ చేసుకుని 1 గంట ఏడ్చింది. రీజన్ ఏంటో అని మేమనుకుంటున్నాం, లైవ్లో మొత్తం ఫుల్ చూపించాడు కదా. ఆ తర్వాత అర్థమైంది రీజన్ ఏంటంటేనంట, ఫుడ్ అంట పాపం అందరికీ పెట్టకుండా వీళ్ళు తినాల్సి వస్తుందంట. ఆ బాధతో ఎంత ఏడ్చిందో. ఇప్పుడు ఎవరైనా ఏడుస్తుంటే అనకూడదు కానీ, ఎవరైనా చనిపోయినప్పుడు మన పెద్దోళ్ళు ఉంటారు కదా, ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి కరెక్ట్గా అప్పటి వరకు బాగానే ఉంటారు, కరెక్ట్గా అప్పుడు వచ్చేస్తుంది ఏడుపు. అప్పుడే టీ తాగుతూ ఉంటారు. కరెక్ట్గా ఎవరైనా గుమ్మ దగ్గరికి వస్తున్నారంటే పరిగెట్టుకుని ఎవరో ఒకళ్ళు వచ్చి వాళ్ళు వస్తున్నారని చెప్తారు. చెప్పగానే వీళ్ళు టీ కప్ ఇలా పెడతారు, చెగ్గు పట్టుకుని అని ఏడుపు మొదలెడతారు. చూడు సేమ్ సోనియా ఏడుపు అన్నది కాసేపు వస్తుంది అబ్బా, ఎక్కెక్కి ఏమైనా కాసేపు రావాలి. కానీ ఒకళ్ళు వస్తారు, హగ్గు చేసుకుంటుంది అని ఎక్కువ ఏడుస్తుంది. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళీ నిఖిల్ వస్తాడు, నిఖిల్ని హగ్గు చేసుకుంటుంది. ఇంకో గంట అని ఏడుస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ పృథ్వీ వస్తాడు, పృథ్వీని గట్టిగా పట్టుకుని మళ్ళీ సేమ్ ఏడుపు. అలా ఎలా ఏడుస్తారబ్బా. ఆ ఫస్ట్ డే మన నాగార్జున గారు చెప్పారు కదా, కొంతమంది ఏమో నిజం ఏడుపులు, కొంతమంది ఏమో మొసలు కన్నీరు అని. అది మీకు రేపు ఎపిసోడ్లో తెలుస్తుంది. సో అది సంగతి. నేను ఏమన్నా అంటే అక్క మీరు ఏడుపుని అలా అనకండి అని. మీకు రేపు ఎపిసోడ్ చూసాక మీకు తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ జరిగాయి. ఫస్ట్ టాస్క్ విన్ అయిన తర్వాత ఇంకో టాస్క్ ఉంది. ఆ టాస్క్లో సీత అలాగే మణికంఠ వీళ్ళిద్దరూ ఆడతారనమాట. అప్పుడు సీతకి దెబ్బలు కూడా తగులుతాయి. సో ఆ టాస్క్లో సీతే గెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ జరిగాయి. సో ఈ ఫస్ట్ టాస్క్లో సీత ఒకటి అంటది, నబీల్ వల్లే మనం ఓడిపోయాము అని, నబీల్కి కాన్ఫిడెన్స్ లేకుండా ఆడాడని. సో అది మనం సీత ఇలా అనేస్తుంది ఏంటి, అలా అనొద్దు కదా, స్పోర్టివ్గా ఉండాలి కదా అని అనిపిస్తుంది. కానీ ఈలోపు ఆదిత్య గారు కూడా వచ్చేసి నబీల్దే తప్పు అన్నట్టు మాట్లాడారు. సో ఇది ఈరోజు ఎపిసోడ్ పైన నా ఒపీనియన్, అలాగే లైవ్ వీడియోస్ గురించి. సో అలాగే మీకు ఎప్పటికప్పుడు నా వీడియోస్ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. బాయ్ బాయ్.